హరే కృష్ణ అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇందులో మొత్తం 35 శ్లోకాలు ఉంటాయి. ముందుగా భగవద్గీతని 3 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగం గురించి, సెకండ్ 6 చాప్టర్స్ భక్తి యోగం గురించి, లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞానయోగం గురించి అని చెప్పాం కదా. నౌ వీఆర్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ భగవద్గీత, అదే జ్ఞానయోగం. ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు జ్ఞానం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫ్యామిలీలో భార్యాభర్త 2 పిల్లలు ఉన్నారు. భర్త ఏమో పచ్చి తాగుబోతూ ఎప్పుడు చూడు మందు తాగి భార్యతో గొడవ పడుకుంటా అసలు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటాడు సోమరిలాగా. భార్య 4 ఇళ్లలో పని మనిషిలాగా పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి. 2 పిల్లల్లో ఒకడు స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా ఫ్రెండ్స్ జులాయిగా తిరుగుకుంటూ సిగరెట్లు మందులు అని బయట పంచాయతీలు గొడవలు చేసుకుంటూ ఉంటాడు. ఇంకో కొడుకు మంచిగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, జాబ్ తెచ్చుకొని. ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీకి ఇంటికి ఒక మామనో బావనో వస్తాడు. వచ్చి అడుగుతుంటాడు పెద్దోడిని, ఏరా ఇట్లా తయారైనవేరా అంటే, నేనేంది మంచిగానే ఉన్నా కదా, మా నాన్న కూడా పొద్దున్న లేస్తే మందాతాడు, మా అమ్మతో గొడవ పడతాడు, ఏం పని చేయడు, ఖాళీగా ఉంటాడు, నేను కూడా అతన్ని చూసి అదే ఫాలో అవుతున్నా, నా తప్పేముంది, నేనేం చేయను అంతే ఉన్నా, నేను కూడా మందు తాగుతున్నా, సిగరెట్ తాగుతున్నా, సేమ్ మా నాన్న ఏం చేస్తే అదే చేస్తున్నా అంటాడు. మరి వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు, నువ్వేంద్ర ఎట్లా తయారైనావు మంచిగా అంటే, నేను కూడా పొద్దున్న లేస్తే మా నాన్నని చూస్తున్నా, మందాతాడు, మా అమ్మతో గొడవ పడతాడు, కొడతాడు, పంచాయతీ చేస్తాడు, అసలు ఏ పని చేయడు, ఆయన చూసి జీవితంలో మనిషి అనేవాడు ఎట్లా ఉండకూడదు అర్థం చేసుకొని అలా ఉండకూడదు అని డిసైడ్ అయ్యి మంచిగా కష్టపడి చదివి మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి నాలెడ్జ్ తోటి ఒక జాబ్ తెచ్చుకొని పని చేసుకుంటున్నా అని అంటాడు. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, చూసి ఫాలో అవ్వడం చాలా ఈజీ, కానీ అది చూసి అందులో ఏది కరెక్టు ఏది చెడు అనే జ్ఞానాన్ని విచక్షణాన్ని మనం సంపాదించి దాన్ని అలవరుచుకోవడమే నిజమైన జ్ఞాని యొక్క లక్షణం. అంటే ట్రూ నాలెడ్జ్ అనేది దానికోసం ఇంపార్టెంట్. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ వల్ల నాలెడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అర్థమైంది అనుకుంటా. నౌ గెట్ ఇన్ టు ద చాప్టర్. ఈ చాప్టర్లో క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ ఫస్ట్ శ్లోకాలో శ్రీకృష్ణుడిని అర్జునుడు 6 క్వశ్చన్లు అడుగుతుండు. అవి ఏంటంటే, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, ప్రకృతి అండ్ పురుషుడు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి, అంటే జ్ఞేయం అనగా ఏమి అనేది 6 క్వశ్చన్స్ అడిగిండు. వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో చూద్దాం. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు, అంటే శరీరం గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్షేత్రం అంటే మన బాడీ, క్షేత్రజ్ఞుడు అంటే మన ఆత్మ. ఈ రెండింటి గురించి డిఫరెన్స్ అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. అయితే క్షేత్రం అనేది ఒక 24 ఎలిమెంట్స్తో ఫామ్ అయి ఉంటుందంట. ఒక 24 తత్వాలు కలిస్తే ఒక క్షేత్రం, అదే శరీరం. ఆ 24 ఎలిమెంట్స్ ఏంటిదనేది చూద్దాం. ఫస్ట్ 5 పంచభూతాలు, అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు, చెవులు, కళ్ళు, నాలుక, చర్మం, ముక్కు, 10 5 కర్మేంద్రియాలు, అదే కంఠము, చేతులు, కాళ్ళు, మన యూరినరీ ట్రాక్ట్ అండ్ యానస్, ఈ 5 మొత్తం 15 అయినాయి. ప్లస్ పంచ ఇంద్రియాలు, రుచి టు టేస్ట్, స్పర్శ టు టచ్, వాసన టు స్మెల్, దృష్టి టు సీ, శబ్దం టు లిజన్, ఈ 5 మొత్తం 20. ప్లస్ మన మనస్సు, బుద్ధి, అహంకారం అండ్ ప్రకృతి, ఈ 24 ఎలిమెంట్స్ కలిస్తే ఒక క్షేత్రం కింద కన్సిడర్ అవుతుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కారుకి టైర్లు, ఇంజన్, స్టీరింగ్, క్లచ్, గేరు, బ్రేకు, సీట్లు, ఒక మెటల్ బాడీ, ఇవన్నీ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో శరీరానికి కూడా ఇలాంటి 24 మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయంట. దెన్ ఒక కారు ముందుకు వెళ్ళాలంటే ఏం అవసరం, ఒక డ్రైవర్, ఆ డ్రైవరే ఆత్మ. మన శరీరంలో కూడా ఇన్ని ఎలిమెంట్స్ యాక్టివ్ ఉండాలంటే ఆత్మ అవసరం. ఆ ఆత్మ అనేది క్షేత్రజ్ఞుడు. దీని గురించి అవగాహన ఉన్నవాడిని జ్ఞాని అని అంటుండు. ఎలా అంటే, ఇప్పుడు డ్రైవరు ఈ కార్ నచ్చలేదనుకో, ఈ కార్లో నుంచి దిగి ఇంకో కార్లో జాయిన్ అవుతాడు. ఓలా కంపెనీ నచ్చకపోతే ఇక్కడ జాబ్ మానేసి ఊబర్లో జాయిన్ అవుతాడు. ఊబర్ నచ్చకపోతే సొంత కార్ తెచ్చుకొని రెంట్కి నడిపించుకుంటాడు. సో డ్రైవర్కి ఆప్షన్స్ చాలా ఉంటాయి. బాడీ కాన్స్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్, డ్రైవరు తను కంట్రోల్గా డ్రైవ్ చేసిన
బై మిస్టేక్లో ఇప్పుడు యాక్సిడెంట్ అయిందంటే, యాక్సిడెంట్ అయితే టైర్ని, సీట్ని, గేర్ని, బ్రేక్ని ఎవరు బ్లేమ్ చేయరు కదా. ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఆత్మని, అంటే డ్రైవర్ని బ్లేమ్ చేస్తారు. సో మన బాడీలో జరిగే ఏదైనా యాక్టివిటీకి రెస్పాన్సిబుల్ ఎవరంటే ఆత్మ. అంటే చూడ్డానికి ఏమి చేయనట్టే ఉంటుంది, బట్ అన్నిటికీ అదే కారణభూతుడు. అంటే ఎలక్ట్రిసిటీ లాగా. టీవీ రన్ అవ్వాలన్నా, లైట్ వెలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా, ఏసీ ఆన్ అవ్వాలన్నా పవరు, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్. ఇంటర్నెట్లో నువ్వు వాట్సాప్ వాడాలన్నా, యూట్యూబ్ చూడాలన్నా, ఏం చేయాలన్నా ఇంటర్నెట్ ఎలా బేసో మన బాడీలో యాక్టివిటీ జరగాలంటే ఆత్మ అలా బేస్. సో 4th నుంచి 6th శ్లోకం వరకు ఏం చెప్తుందంటే, ఏ వాయిస్ జ్ఞాని ఎవరంటే ఆత్మ వేరు శరీరం వేరు అనే అవగాహన తెలుసుకుంటాడు వాడు జ్ఞాని. ద వైజ్ హూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సోల్ అండర్స్టాండ్ బాడీ ఈజ్ టెంపరరీ అండ్ సోల్ ఈజ్ ఎటర్నల్, దే అటైన్ లిబరేషన్. సో బాడీ అనేది టెంపరరీ, దానికి చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఒక జన్మలో ఒక బాడీకి 6 స్టేజెస్ ఉంటాయి. అది తల్లి గర్భంలో నుంచి ఉండడం, తర్వాత జన్మించడం, పెరిగి పెద్దదవ్వడం, తర్వాత సంతానోత్పత్తి చేయడం అంటే పిల్లల్ని కనడం, తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళడం, మరణించడం. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ బాడీ. బట్ సోల్ అలా కాదు. సోల్ అనేది ఎటర్నల్. దానికి రూపం లేదు, ఆకారం లేదు, ఒక పొజిషన్ లేదు, ఏముండదు. ఇప్పుడు డ్రైవర్కి ఇక్కడ జాబ్ నచ్చకపోతే ఈ కార్ వదిలేసి ఇంకో కార్లో వెళ్ళి తను డ్యూటీ చేసుకుంటాడో ఆ విధంగా అన్నట్టు. సో ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ 7th నుంచి 19th వరకు జ్ఞానికి ఉండాల్సిన క్వాలిటీస్, ఒక నాలెడ్జబుల్ పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ చాలా బ్యూటిఫుల్గా 7th నుంచి 19th శ్లోకం వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మీరు దాని గురించి చదివి ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఓన్లీ తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తుంది ఇక్కడ. ఏం చెప్తున్నా అంటే, నమ్రత, షోయింగ్ గ్రాటిట్యూడ్, దంభం లేకుండాట. దంభం అంటే చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా అన్నట్టు. అహింస అంటే మన థాట్స్లో కానీ, మన వర్డ్స్లో కానీ, మన యాక్షన్స్లో కానీ అహింస అనేది ఉండకూడదు. జ్ఞానికి ఉండాల్సిన 20 క్వాలిటీస్లో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దోస్. క్షమాగుణం, ఫర్గివ్నెస్ ఉండాలి. సరళత, గురుసేవ, శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి, ఆత్మనిగ్రహం, ఇంద్రియ భోగ వస్తు విషయాలపై అనాసక్తి, అహంకారం లేకుండాట, జన్మ మృత్యు జర వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవటం, మమకార రాహిత్యం అంటే భార్య, భర్త, పిల్లలు, ఇల్లు వంటిపై మోజు అంటే యావ లేకుండా ఉండుట, జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట, నా పట్ల అంటే భగవంతుడి పట్ల నిశ్చలమైన అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడుట, మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి అంటే మెటీరియల్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, ఆధ్యాత్మిక జ్ఞానంలో అచంచల విశ్వాసం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ మీద నమ్మకం ఉండాలి, మరియు పరమ సత్యమునకై తత్వాన్వేషణ. వీటన్నిటిని నేను జ్ఞానంగా పరిగణిస్తాను, వీటికి వ్యతిరేకమైనవి అజ్ఞానం. సో ఈ 20 క్వాలిటీస్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు 7th నుంచి 19th శ్లోక వరకు. మీరు దీన్ని చదివి ఇంకా ఎలాబొరేటెడ్గా అర్థం చేసుకోండి. ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ థింగ్ ద వీడియో లెంత్ విల్ బీ మోర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏమన్నా ప్రౌడ్నెస్తో ఉంటుంది అబ్బా, ఏంటి పైకి నీతులు చెప్పి లోపల గోతులు తవ్వద్దు, అలాంటి వాడు జ్ఞాని కాదు, వాడు అజ్ఞానే. ఎట్లా అంటే మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నోట్లో బెల్లాలు కడుపులో కత్తులు అంటారు. ఏదో నోట్తో స్వీట్గా మాట్లాడి కడుపు మంటతో రగిలిపోతారు, వాళ్ళు ఏదో మంచిగా మేనేజ్ చేసినాం అనుకుంటారు, కానీ వాడే పెద్ద అజ్ఞాని అన్నట్టు అర్థం ఇక్కడ. సో దాని గురించి మీరు చాలా డెప్త్గా అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకాలు చదవడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు క్షేత్రం అంటే, క్షేత్రజ్ఞుడు అంటే అర్థమైంది, బాడీ వేరు, శరీరం సోల్ వేరు, ఆత్మ వేరు అనేది. తర్వాత జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు ఏందో డిస్కస్ చేసినాం. తర్వాత జ్ఞేయం. జ్ఞేయం అంటే ఏంటంటే ఒక నాలెడ్జ్ని ఎందుకోసం మనం నేర్చుకుంటున్నాం అనే అవగాహన తెలుసుకోవడమే జ్ఞేయం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నా అంటే దాని పర్పస్ ఏంటి? ఏదైనా కష్ట సమయంలో నేను నదిలో కానీ కాలువలో కానీ పడిపోతే నన్ను నేను సంరక్షించుకోవడానికి నేను ఈ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నా అనే అవగాహన, ద పర్పస్ ఆర్ అల్టిమేట్ గోల్, దేనికోసం ఈ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం అనే జ్ఞానాన్ని సంపాదించడమే జ్ఞేయం అనేది అర్థం. సో క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది, జ్ఞానంకు ఉండాల్సిన క్వాలిటీస్ జ్ఞేయం 4 అయిపోయినాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్లో
ప్రకృతి అండ్ పురుషుడు గురించి అడిగిండు ఏంటి అని. దాని గురించి 20 నుంచి 35 శ్లోక వరకు చాలా ఎలాబొరేటెడ్‌గా, చాలా టెక్నికల్‌గా, కొంచెం డిఫికల్ట్‌గా ఉన్న మీరు చదివి అర్థం చేసుకోండి. నేను వీటన్నిటి గురించి ఒక సమ్మరీ లాగా ఒక స్టోరీ చెప్తా. దాని నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ నెక్స్ట్ 6 చాప్టర్స్ ఎట్లా అంటే మ్యాక్సిమం టెక్నికల్ బేస్‌గానే ఉంటాయి. ఫస్ట్ 12 చాప్టర్స్ కొంచెం ఈజీగా ఉన్నా, ఈ 6 చాప్టర్స్ కొంచెం ఫోకస్‌గా, ఎనాలిటికల్‌గా ఆర్ టెక్నికల్‌గా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇది నాలెడ్జ్ బేస్ కాబట్టి. సో బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మేక్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. 20 శ్లోకాల సమ్మరీ ఏముందో చూసి దాని తర్వాత స్టోరీ చెప్తా. ప్రకృతి మరియు పురుషుడు రెండూ కూడా సనాతనమైనవే. శరీరంలోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణంలో కూడా భౌతిక శక్తి సంభవిస్తున్నాయని తెలుసుకున్నాము. అంటే ఈ యూనివర్స్‌లో అంటే ప్రకృతిలో జరిగే చేంజెస్, అదేవిధంగా మన బాడీలో అంటే మనం పుట్టడం, పెరగడం, ముసలోళ్ళు అవ్వడం, వృద్ధాప్యం రావడం అనే చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండూ కూడా కంట్రోల్ చేసేది మన ఆత్మ కాదు. ఈ చేంజెస్ నేచర్‌లో జరిగే ఈ చేంజెస్‌కి కూడా ఈ ఇద్దరికి కూడా ఒక మేనేజర్ ఉన్నాడు, ఒక సుపీరియర్ ఉన్నాడు. అతనే పరమాత్మ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెస్టారెంట్‌లో కిచెన్‌లో వంట చేసే మాస్టర్ షెఫ్‌కి, బయట రెస్టారెంట్‌లో వండింది తీసుకొచ్చి సర్వ్ చేసే వెయిటర్‌కి ఇద్దరికి ఒకటే రెస్టారెంట్ ఓనర్ ఉన్నట్టు ఈ నేచర్‌కి, మన బాడీలో ఉన్న ఆత్మలకి అంటే మన అందరి ఆత్మలకి ఈ మేనేజర్ పరమాత్మనే. ఇప్పుడు ఏం చేసిండు, బాడీని 3 పార్ట్స్‌గా డివైడ్ చేసిండు. ఒకటి శరీరం, ఒకటి ఆత్మ, ఇంకోటి పరమాత్మ. వీటన్నిటి గురించే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు 20 శ్లోకం నుంచి 35 శ్లోకం వరకు. అది చాలా టెక్నికల్ బేస్‌గా ఉంది. దాన్ని అంత ఒక స్టోరీ టైప్‌లో చెప్తా, రియల్ లైఫ్ స్టోరీ. ఎలా అంటే ఇప్పుడు చెప్పా కదా రెస్టారెంట్ స్టోరీ. నేచర్‌కి ప్లస్ పురుషుడి ఆత్మకి ఒకడే ఓనర్ లాగా, మాస్టర్‌కి ప్లస్ వెయిటర్‌కి రెస్టారెంట్ ఓనర్ ఉన్నట్టు. అది ఎలా అంటే నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ ఎదురుంగా వాసవి శాండల్ కౌంటీ అనే వ్యవసాయ క్షేత్రం ఉంది. అంటే అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ అనే వెంచర్ ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ వెంచర్ ఓనర్ ఏం చేసిండంటే ఆ 100 ఎకరాలని 1000 భాగాలుగా చేసి ప్లాట్స్ చేసిండు. ఆ ప్లాట్స్ 1000 మందికి అమ్మేసిండు. ఇప్పుడు ఆ ప్లాట్స్ కొన్న వాళ్ళందరూ ఏమవుతారు, ప్లాట్ ఓనర్స్ అవుతారు కదా. ఓకే, ఆ వెంచర్ ఓనర్ ఏం చేసిండంటే ప్లాట్స్ అమ్మిన వాళ్ళకి గిఫ్ట్ కింద ప్రతి ప్లాట్లో 15 శ్రీగంధం మొక్కలు పెట్టిండు. పెట్టి ఏమన్నాడంటే, సార్ మీరు కొన్ని రోజులు మీ ప్లాట్స్‌లో ఈ మొక్కలు పెరగనియండి, కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ మొక్కల నుంచి మీకు మంచి ఆదాయం వస్తుంది, మంచి లాభం వస్తుంది, ల్యాండ్‌కి కూడా వాల్యూ వస్తుంది అని చెప్పి పెట్టించిండు. అలా కాకుండా నేనేం చేసిన, నోరు చెప్పడానికి ఆ ఫ్లాట్ ఓనర్ నాకు నచ్చింది నేను వేసుకుంటా అని చెప్పేసి శ్రీగంధం మొక్కలు తీసేసి గంజాయి మొక్కలు నాటిననుకో ఏమవుతుంది, ఆ వెంచర్ ఓనరు ప్లాట్ ఓనర్ మీద కేసు బుక్ చేస్తాడు. నేను స్టేషన్లో పోతా, ప్లాట్ సీజ్ అవుతుంది, నేను కట్టిన డబ్బులు వెనక్కి రావు, మొత్తం లాస్ అయిపోతాం. సో ఈ స్టోరీలో ఎగ్జాంపుల్ ఎలా అంటే 20 నుంచి 35 శ్లోక వరకు పరమాత్మ, ఆత్మ, శరీరం కదా. ఈ వెంచర్ ఓనర్ని పరమాత్మ అనుకోండి, మన శరీరంలో ఉన్న ఆత్మని ప్లాట్ ఓనర్ అనుకోండి, పెట్టిన మొక్కల్ని మన బాడీ శరీరం అనుకోండి. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా వినండి. పరమాత్మ చెప్పినట్టు అంటే వెంచర్ ఓనర్ చెప్పినట్టు ఫ్లాట్ ఓనర్ అంటే మన ఆత్మ విని శ్రీగంధం మొక్కలు నాటితే దానివల్ల మంచి ఆదాయం వచ్చి అంటే మంచి ఫలాలు వచ్చి లాభపడతాం. అదే పరమాత్మ చెప్పినట్టు వెంచర్ ఓనర్ చెప్పినట్టు ఫ్లాట్ ఓనర్ అంటే మన ఆత్మ వినకుండా గంజాయి మొక్కలు నాటినాం అనుకో లాస్ అవుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 1000 ప్లాట్లు మన ఓనర్స్ అయినా కూడా ఈ 1000 ప్లాట్లని కంట్రోల్ చేస్తుంది ఒక వెంచర్ ఓనర్ కదా. అదేవిధంగా ఈ యూనివర్స్ మొత్తంలో ఉన్న 80 లక్షల పైగా ఉన్న జీవరాశుల్లో, ప్రాణం ఉన్న జీవరాశుల్లో ఉన్న ప్రతి ఆత్మలోనూ భగవంతుడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక సూర్యుడి కిరణాలు, ఒక సూర్యుడు వెలిగితే ఈ ప్రపంచం మొత్తానికి వెలుతురు ఏ విధంగా వస్తుందో ఒక పరమాత్మలో ఉన్న పవరు సకల చరాచర జీవకోటిలోని ఆత్మలకి పవర్ సప్లై చేస్తుంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికే ఈ చాప్టరు. సో నువ్వు ఏదైతే నీది అని నువ్వు భ్రమపడుతున్నావో, మాయలో ఉన్నావో అది నీది కాదు. ఇది నువ్వు అది ఎలాంటి ఫీలింగ్ అయినా
నేను రెడ్డి, నువ్వు మాదిగ, నేను ఆంధ్ర, నువ్వు తెలంగాణ, నేను అందగాన్ని, నువ్వు పోటుగాన్ని, నేను ఆస్తిపరుణ్ణి, నువ్వు పేదోడివి, నీకు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అది ఏది నిజం కాదు, అదంతా మెటీరియల్, అదొక మాయ. బట్ నిజమేందంటే నీ శరీరంలో ఉన్న ఆత్మకి మేనేజర్ పరమాత్మ, అతను ఆడిస్తున్న ఆటే ఈ శరీరం ఆడుతుంది తప్ప వేరే కాదు. అంటే పరమాత్మ చెప్తే, అంటే మంచి కార్యాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే నీకు మోక్షం వస్తుంది. పరమాత్మ చెప్పినట్టు నువ్వు వినకుండా నువ్వు చెడు కర్మలు చేసినావు అనుకో, పాపాత్ముడు అవుతావు, పాపం పాపం వల్ల మళ్ళీ శిక్ష అనుభవిస్తావు. అదే మంచి కార్యాలు చేస్తే పుణ్యం వల్ల మోక్షం, లిబరేషన్ వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా 35 శ్లోకాలు ఏం చెప్తున్నంటే కంక్లూజన్లో, నిజమైన జ్ఞానం అంటే భౌతికమైన క్షేత్రం మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవటమే. ఇటువంటి విచక్షణాపూర్వక జ్ఞానం కలిగిన వారు తమను తాము భౌతిక శరీరం అనుకోరు. తమ యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వంను జీవాత్మగా మరియు భగవంతుని యొక్క అంశంలాగా గుర్తుంచుకుంటారు. కాబట్టి వారు ఆధ్యాత్మిక పురోగతి పథముని కోరుకొని భౌతిక ప్రకృతి నుండి విముక్తిని కోరుకుంటారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానోదయ మార్గంలో పయనించి అటువంటి వివేకవంతులు వారి యొక్క అత్యున్నత లక్ష్యమైన భగవత్ ప్రాప్తిని పొందుతారు. అర్థమైందా లాస్ట్ శ్లోకం? సో దీన్ని కూడా ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటున్నా ఈ వీడియో, బట్ ఇంకో చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాం. కడుపుతో ఉన్న ఒక ఆడపులి ఆహారం వెతుక్కుంటూ ఒక మేకల మందలో పడిపోయింది. బాగా టైర్డ్ అయిపోయి ముందే కడుపుతో ఉంది కాబట్టి అక్కడ ఒక చిన్న పులి పిల్లకి డెలివరీ ఇచ్చేసి చనిపోయింది అనమాట ఆ పులి. అక్కడ గొర్రెల మంద ఉంది కదా, మొత్తం ఒక 100-200 మేకలు ఏం చేసినాయంటే ఆ పాపం అని చెప్పేసి ఆ చిన్న పులి పిల్లని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. సో ఆ 200 మేకల మధ్యలో పెరిగిన పులి పిల్ల కూడా తను కూడా మేకే అన్న భ్రమలో, మేకలు ఏం తింటాయి, ఇన్నోసెంట్ కదా, గడ్డి అవి తింటాయి. పులి ఏం తింటుంది, మాంసం తింటుంది. వేటాడి వేటాడి ఏది కనిపిస్తుంది మాంసం తింటుంది. కానీ ఈ 200 మందిలో ఉన్న పులిపిల్ల తను కూడా మేకే అనుకొని గడ్డి తినడం స్టార్ట్ చేస్తుంది. అలా పెరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు అడవిలో నుంచి క్రూరమైన పులి వేటాడుతూ ఈ గొర్రెల మందలోకి దూరి ఆహారం కోసం అక్కడ ఒక పులి గడ్డి తినడం అబ్జర్వ్ చేస్తుంది. చూసి ఏంటి ఇది, ఈ చుట్టూ ఇంతమంది మేకలు పెట్టుకొని అది గడ్డి తింటుంది అని చెప్పేసి ఫస్ట్ అంతా వదిలేసి ఆ పులి దగ్గరికి వెళ్తుంది అని అడుగుద్ది. ఏంటి నువ్వు గడ్డి తింటున్నావు, నువ్వు పులివి, నువ్వు మాంసం చుట్టూ ఇంత మంచి మంచి మేకలు పెట్టుకొని వాటిని అటాక్ చేసి చంపి తినకుండా అంటే, లేదు నేను మేకని పులిని కాదంటారు. ఎవరు చెప్పారు నీకు రా అని చెప్పేసి నది దగ్గరికి తీసుకెళ్ళి చూడు, అక్కడ ఇమేజ్ ప్రతిబింబం నా మొహం నీ మొహం ఒకలాగా ఉంది, నువ్వు పులివి మేకవు కాదు, చూడు అక్కడ వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళు మేకలు అని చెప్తుంది. సో ఇక నీతి ఏంటంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం కాదు. అంటిల్ అన్లెస్ వి అండర్స్టాండ్ మనకన్నా మించిన స్పిరిట్, మనకన్నా మించిన గొప్పది పరమాత్మ అనేవాడు ఉన్నాడు. మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం కాదు, ఇది ఒక మాయ. 1 లైన్లో ఈ చాప్టర్ క్లోజ్ చేయాలంటే, డిటాచ్ ఫ్రమ్ మాయా అండ్ అటాచ్ టు డివైన్. ఈ మాయా ప్రపంచాన్ని వదిలేసి భగవంతుడు ధ్యానించమని ఈ చాప్టర్ యొక్క కంక్లూజన్. సింపుల్ అబ్బా. మీరు ఇప్పుడు బస్సులోనో ట్రైన్లోనో పోతున్నారు అనుకో, బై మిస్టేక్లో ఎవరికైనా కాల్ తాకితే ఏం చేస్తాం, సారీ అని దండం పెడతాం. ఎందుకు పెడతాం? ఆ జీవిలో కూడా పరమాత్మ ఉండడాన్ని తెలుసుకొని దండం పెడతాం. పాపం తాకుతుంది, అనవసరంగా దేవుణ్ణి టచ్ చేసిన అని. అంతే కదా. మనం ఎందుకు ఇట్లా దండం పెడుతున్నాం, అదొక ఆలోచన మనకు అర్థమైతే మనకి ఈ చాప్టర్ మొత్తం అర్థమైనట్టే. ఐ హోప్ ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న చాప్టర్ మీకు అర్థమయ్యేలాగా చెప్పినాను అనుకుంటున్నా. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.